పవన్ కళ్యాణ్ గారు రీసెంట్లీ ఆంధ్ర పర్యటనలో ఉన్నప్పుడు ఒక కామెంట్ చేశారు, తెలంగాణ దిష్టి తగిలింది అందుకని ఇట్లా అయిందని చెప్పి ఆయన కామెంట్ చేశారు. దానికి తెలంగాణ మంత్రులు ఏం స్పందిస్తున్నారంటే క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఆయన సినిమాలు ఇక్కడ ఆడించమని చెప్పి వార్నింగ్ అయితే ఇస్తున్నారు. ఈ కామెంట్స్ పై మీ అభిప్రాయం? సినిమాల గురించి మాట్లాడడానికి అవి ఎప్పటి నుంచో ఉన్నాయి సేవు. అతను ఒకప్పుడు హీరో. తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోక ముందుల ఎప్పటి నుంచో అతను హీరో, ఒక మెగా హీరో. అటువంటి హీరోని అలా ఆపడానికి వీల్లేదు. కానీ ఇప్పుడు ఈ రాజకీయాల గురించే కానీ, సినిమాల గురించే కానీ, దేని గురించైనా కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించే కానీ వీళ్ళ గురించి నేను చెప్పను బ్రో. ఏంటంటే నేను చిరంజీవి గారితో కానీ, నారా చంద్రబాబు నాయుడు గారితో కానీ, పవన్ కళ్యాణ్ గారితో కానీ, నారా లోకేష్ గారితో కానీ, లేకపోతే నాగేంద్ర బాబు గారితో కానీ, వీళ్ళతోటి అందరితోటి ఒక్క టాక్ ఉంది. నాకు ఒక చిన్న మాట ఉంది. ఆ మాట ఆఫ్టరు నేను వాళ్ళతోటి మాట్లాడిన ఆఫ్టరు మీకు రాజకీయ పరంగా కానీ, సినిమా పరంగా కానీ ఎలా కావాలంటే అలాగా నేను మీకు ఎలాగైనా సరే ఇస్తా. దానిట్లో డౌట్ లేదు. ఎలా అయినా మాట్లాడతా నేను. కానీ వాళ్ళతోటి మాట్లాడిన ఆఫ్టర్ నేను మీతోటి ఏదైనా మాట్లాడతాను. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, వీళ్ళ నలుగురితోటి ఎవరైనా కానీ ఒక్కళ్ళు, అందరూ కావాలని నాకేమీ లేదు. వీళ్ళలో ఎవరైనా కానీ ఒక్కళ్ళతోటి మాట్లాడిన తర్వాత మీకు ఎటువంటి ఇంటర్వ్యూ అయినా, మీ ఆఫీసులకైనా, ఎక్కడికైనా వచ్చి ఇవ్వగలను, మాట్లాడగలను. అంతవరకు సారీ, నన్ను ఏ రాజకీయాల్లో కానీ దేనిట్లో కానీ దింపొద్దు ప్లీజ్.